అందరికీ నమస్తే. కొంతమంది తప్పు పనులైనా కూడా అది కరెక్టే అని చెప్పేసని సమర్థిస్తూ ఉంటారండి. కొంతమందని కాదండి, మన ఇంట్లో అయినా సరే, మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నా కూడా, ఏమన్నా చిన్న దొంగతనం చేసినా, లేదు అబద్ధాలాడినా, లేదంటే ఎవరన్నా కొంచెం దూషణగా మాట్లాడినా కూడా, చిన్న పనేగా, అయితే అయిందిలే అని చెప్పేసి మనం కొంచెం పట్టించుకోకుండా ఉంటామండి. ఇది పెద్ద దోషం కాదులే అన్నట్టుగా మనం కూడా లెక్క చేయకుండా ఉంటామండి. కానీ అండి, ఇవాళ సమర్థిస్తే వాడు నిజంగా పెద్దవాడయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడండి. ఆ తర్వాత మనమేమనుకుంటామండి, మనం తప్పు చేశాము, తప్పు చేసినప్పుడు మనం ఖండించకుండా ఊరుకున్నాము. కాబట్టి మనం ఏమవ్వాలండి, అప్పుడు జన్మంతా బాధపడుతూ ఉండాలండి. ఏంటంటేనండి, భీష్ముడు కౌరవులు ద్రౌపదిని అంతా పాపం తన జుట్టు పట్టుకుని సభలోకి అవమానిస్తూ తీసుకొస్తారండి. దుశ్శాసనుడు తీసుకొస్తాడు గదా! తీసుకొచ్చినప్పుడు భీష్ముడు చాలా సమర్థుడు, పెద్దవాడు, రాజనీతి అంతా తెలిసినోడండి. కానీ చూస్తూ ఊరుకున్నాడే తప్ప, నిలబడి అది తప్పు అని చెప్పి ద్రౌపదిని అలా ఇబ్బంది పెట్టడం తప్పని ఆయన నిలబెట్టి అడగలేదండి. ఏంటంటే అలాగా ఊరుకున్నారు. ఇది తప్పా, ఒప్పా అనేసి ఎక్కడా కూడా ఖండించకుండా ఊరుకోపోమట్టు ఏమైందండి, వాళ్ళు కౌరవులు పాడయ్యారండి. ఏంటండి, ఆ యుద్ధంలో ఓడిపోవటం అంతా నష్టమే కదా కౌరవులు. అలాగే భీష్ముడికి ఏమైందండి, కర్మ అండి. ఊరుకున్నాడు కాబట్టి నిజంగా కర్మ, ఆ చేసిన కర్మే కదండి అది. ఆ కర్మ అనుభవించక తప్పదన్నట్టుగా 15 రోజులు ఆ అంపశయ్య మీద పడుకుని, అంటే ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయి, రక్తం అంతా కారుకుంటూ, అదొక నరకమే కదండీ! అంటే ఏంటండి, అక్కడ ఒక ఆడదాన్ని ఇబ్బంది పెట్టడం అంటే అది చాలా తప్పు కదండీ! సమర్థించడమే అయింది గదా! ఆ సమర్థించడం వల్ల ఆ కర్మని ఆయన అనుభవించక తప్పలేదండి. నిజంగా మనం కూడానండి, ఎప్పుడూ గూడా తప్పుని ఒప్పని చెప్పనే గూడదండి. మన పిల్లలు ఏం తప్పు చేసినా కూడా, తప్పంటే అది మనకి తప్పుగా అనిపించకపోవచ్చండి. కానీ ఆళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ రైట్ అంది, నాన్న రైట్ అన్నాడు కాబట్టి ఇది కరెక్టే అనుకుంటారనమాట. కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా చిన్నప్పుడే "మొక్కై వంగందే మానై వంగుద్దా" అంటారు గదండీ! కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా తప్పిదాలు చేసినప్పుడు అది మనం ఖండించాలండి. ఖండిస్తేనే నిజంగా వాళ్ళు రేపటి పౌరులుగా మంచిగా సొసైటీలో బతకగలుగుతారు గదండీ! ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండండి. సబ్స్క్రైబ్ చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.